మా తోటి వినియోగదారులకి వెంకటేశ్వరరావు గారికి ఇలా శ్రీనివాస గారికి అందరూ కూడా నమస్కారం. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా సేంద్రియ ఉత్పత్తులను కనుక మనం ప్రోత్సహించకపోతే, ప్రభుత్వం కానీ వినియోగదారులు కానీ ప్రోత్సహించకపోతే రాబోయే కాలంలో ఎన్నో దుష్పరిణామాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి రైతుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పాలలో తేడా వచ్చిందని ఇప్పుడు అన్న చెప్పినట్టుగా 1/2 లీటర్లో తేడా వస్తే వాళ్ళకొక్కడి కోసమే కల్తీ చేయరు, వస్తే అందరికీ రావాలి. ఒక్కళ్ళకే వచ్చింది అని అంటే దాంట్లో ఇంటెన్షన్గా కావాలని చేశారని మేము భావిస్తూ ఉన్నాం. మేము దాదాపుగా 12 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి సుమారుగా వాళ్ళ దగ్గర పాలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు పాలు నచ్చకపోతే మనం ఇంకో షాప్కి వెళ్తాం, కానీ దాన్నే పట్టుకొని వాళ్ళు అట్లా క్రియేట్ చేయడం అనేది అది మంచి పరిణామం కాదు. రాబోయే రోజుల్లో ఇటువంటి రైతులు ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టే విధంగా మనం ప్రవర్తిస్తే ఇక రాను రోజున మనకి ఇటువంటి పదార్థాలను కొనుక్కునే పరిస్థితి కూడా కరువు అవుతుంది. కాబట్టి సేంద్రియ ఉత్పత్తులను ఎవరైతే తయారు చేస్తారో, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని 100% మనం అందరం కలిసి ప్రోత్సహించాలి. అట్లాగే గవర్నమెంట్ కూడా అందరికీ నమస్కారం. బొమ్మిశెట్టి శ్రీనివాసరావు అనే ఈ గ్రామానికి సంబంధించినటువంటి రైతు గత 15 ఏళ్ళుగా తనకున్నటువంటి 30 ఎకరాలు, దాంతోపాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని 50 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేయటం అనేది జరుగుతూ ఉంది. సేంద్రియ సాగు ద్వారా పండించినటువంటి అవి బియ్యం, లేకపోతే బొప్పాయి, పాలు, పుచ్చకాయలు, కందులు, జామకాయలు, మినుములు, అంటే మనం తినేటటువంటి ఆహార ఉత్పత్తులన్నీ కూడా ఆయన స్వయంగా కష్టపడి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏం వాడకుండా సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యవంతమైనటువంటి ఆహార ఉత్పత్తుల్ని కష్టపడి పండించి దాన్ని మార్కెటింగ్ చేయటానికి నాకు తెలిసి చాలా ఇబ్బందులు పడ్డాడు గతంలో. ఈ మధ్య కాలంలోనే ఖమ్మంలో ఒక అవుట్లెట్ పెట్టుకొని ఆయనే స్వయంగా వాళ్ళ భార్యతో సహా ఉదయం వచ్చి అక్కడ అవుట్లెట్ దగ్గర పెట్టుకొని అమ్ముకుంటా ఉంటే ఈయన పండించినటువంటి కూరగాయలు కానీ, ఈయన దగ్గర ఉన్నటువంటి గేదెలు, ఆవుల ద్వారా వచ్చేటటువంటి పాలు కానీ, వాటి కోసం ఆ స్టాల్ దగ్గర ఎదురు చూసేటటువంటి పరిస్థితిని ఖమ్మంలో ప్రత్యక్షంగా చాలాసార్లు చూశాను. అంత బాగా వినియోగదారులకి మంచి ఆహారాన్ని మన ఆరోగ్యం కోసం పండించి అందిస్తున్నటువంటి ఆ శ్రీనివాసరావు గారి మీద ఒక చిన్న అభియోగం రావటం, దాన్ని ఈ సోషల్ మీడియాలో గ్రూపుల్లో పెట్టి ఆయన మీద ఒక రకమైనటువంటి దుష్ప్రచారం జరుగుతూ ఉంది. దాన్ని చూసి మేము కావాలనే, నేను రైతు నాయకుడిగా, వీళ్ళంతా కూడా కస్టమర్స్, వీళ్ళు రోజు పాలు కానీ, కూరగాయలు కానీ, బియ్యం కానీ అన్నీ ఆయన దగ్గరే తీసుకొని వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి మా గ్రామానికి వచ్చి ఆయన ఇంటి దగ్గర కూర్చొని మేము మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యవసాయం చేయటం అనేది చాలా కష్టసాధ్యమైంది. కష్టం ప్లస్ నష్టం. కష్టమైతే పడతాం కానీ నష్టాన్ని భరించలేం కదా. అయినా వ్యవసాయం కొనసాగిస్తున్నారు రైతులు. పైగా వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయం అనేది ఇంకా కష్టతరమైంది. ఎందుకంటే సేంద్రియంగా పండించినటువంటి పంటల్ని సరైనటువంటి మార్కెట్ లేకపోవటం వల్ల వినియోగదారులకి డైరెక్ట్గా అందించేటటువంటి పరిస్థితి లేనందువల్ల సేంద్రియం వైపు రైతులు రావట్లా. అక్కడక్కడ ఇప్పుడిప్పుడే మన ఖమ్మం జిల్లాలో ఇటు కోయిచలకు నుంచి రామారావు కావచ్చు, ఇక్కడ బొమ్మిశెట్టి శ్రీనివాసరావు కావచ్చు, తర్వాత మాధవి గారు కావచ్చు, ఇట్లా అక్కడక్కడ కొంతమంది రైతులు ఒక ఫ్యాషన్గా వాళ్ళు సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి కానీ, వినియోగదారుల నుంచి కానీ ప్రోత్సాహం లేకపోతే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు వచ్చినప్పుడు ఇక భవిష్యత్తులో ఎవరు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపే అవకాశం ఉండదు. అందుకనే మేము స్పందించి ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాల్సి వచ్చింది. దయచేసి మేము మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ భవిష్యత్తులో ఇదే రసాయనిక ఎరువులతో సాగు కొనసాగితే నేల నిస్సారమైపోద్ది, పర్యావరణం దెబ్బతింటుంది,
ఆరోగ్యాలు ఇప్పటికే మన పూర్తిగా అనారోగ్యం పాలవుతా ఉన్నాం. అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు మనం తినే ఫుడ్ ద్వారానే వస్తున్నాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు. అయినా ఇంకా రైతాంగం అదే సాగు చేస్తున్నారు, వినియోగదారులు అయ్యే కొని తింటున్నారు. కొంతమందికి అందులో ముఖ్యంగా బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, మధ్యతరగతికి పైన ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక పరిస్థితి బాగుండి విద్యావంతులైనటువంటి వాళ్ళలో ఆరోగ్యపరంగా అవేర్నెస్ వచ్చి, నేను చూస్తున్న ఖమ్మంలో కానీ హైదరాబాద్లో కానీ నగరాల్లో